ముందు సెల్ఫ్ గోల్ చూసావు కదా! ఇప్పుడు సెల్ఫ్ జాయిన్ అయితే చూద్దాం. సో, సెల్ఫ్ జాయిన్ అంటే ఏదన్నా టేబుల్‌ని దానితోనే జాయిన్ చేస్తాం అనమాట ఎస్‌క్యూఎల్‌లో. సో, ఇది మనకి రోస్‌లో ఉన్న డేటాని కంపేర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఎగ్జాంపుల్‌లో మనకి ఎంప్లాయీ టేబుల్ ఇచ్చారు. టేబుల్‌లో నేమ్, ఐడీ, డిపార్ట్‌మెంట్, మేనేజర్ ఐడీ అయితే ఉన్నాయి. సో, వాళ్ళేం చెప్తున్నారంటే మేనేజర్ ఐడీ నల్ అయితే వాడికి ఎవరో మేనేజర్ ఉండదనమాట. ఏ ఎంప్లాయీ తనకు తాను మేనేజర్ అవ్వలేడు. సో, మనం ఏం చేయాలంటే మేనేజర్స్ లిస్ట్ ఇవ్వాలి. సో, ఏ మేనేజర్ కిందైనా 5 మెంబర్స్ ఆర్ 5 మెంబర్స్ కన్నా ఎక్కువ రిపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారనమాట. ఇది క్వెషన్. సో, మనం నేమ్స్‌ని ప్రింట్ చేయాలి కాబట్టి ఈ టేబుల్ నుంచి ఫస్ట్ అయితే నేమ్స్‌ని ప్రింట్ చేద్దాం. సో, ఇక్కడ చూసినట్టయితే మనకి నేమ్స్ మొత్తం వచ్చినాయి టేబుల్‌లో. సో, ఇప్పుడు మనకి జస్ట్ మేనేజర్ నేమ్స్ మాత్రమే కావాలి. సో, మేనేజర్ నేమ్స్ కోసం మనం ఏం చేసామంటే 2 టేబుల్‌ని జాయిన్ చేసామనమాట. సో, ఇది బేసికల్లీ ఇన్నర్ జాయిన్ అవుతుంది. సో, ఈ ఎంప్లాయీ ఐడీ అండ్ మేనేజర్ ఐడీ మనం యూజ్ చేసి ఎందుకు ఆహ్, జాయిన్ చేసామంటే సో, ఇది మన E1 టేబుల్. ఇది మన E2 టేబుల్. ఈ 5 మెంబర్స్ మనకి జాన్ అనే వ్యక్తికి రిపోర్ట్ చేస్తున్నారు. సో, దానికోసం మనం ఎంప్లాయీ ఐడీని, మేనేజర్ ఐడీని యూజ్ చేసి ఈ టేబుల్‌ని జాయిన్ అయితే చేసామనమాట. సో, ఇప్పుడు మనకి మేనేజర్ నేమ్స్ అయితే వచ్చేసాయి. బట్ మనకి మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుతుంది ఆ నేమ్. కానీ మనకు ఒక్కసారే కావాలి. సో, ఒక్కసారే కావాలి కాబట్టి మనం ఏం చేద్దాం అంటే ఈ నేమ్స్ అన్నిటిని ఒక గ్రూప్‌లో వేద్దాం. సో, ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్. మన కేస్ కూడా యాక్సెప్ట్ అయింది. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే మనం ఒక డీటెయిల్‌ని మిస్ చేసాం. ఏంటి అంటే మేనేజర్ కింద 5 మెంబర్స్ అనేవాళ్ళు రిపోర్ట్ చేయాలన్నమాట. సో, దానికోసం మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ హావింగ్ ఫంక్షన్ అయితే యూజ్ చేస్తున్నాం. సో, మేనేజర్ కింద గనుక 5 మెంబర్స్ కన్నా ఎక్కువ మంది ఆర్ ఈక్వల్ టు ఉంటే అప్పుడు మాత్రమే మనకొచ్చిద్దనమాట. ఈ ప్రాబ్లమ్‌ని రన్ చేద్దాం. ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్. సో, ఇప్పుడు మనం సబ్మిట్ చేద్దాం ఈ ప్రాబ్లమ్‌ని. సో, మన సొల్యూషన్ అనేది యాక్సెప్ట్ అయింది. సో, సెల్ఫ్ జాయిన్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో, ఇలా అమేజింగ్ ఎస్‌క్యూఎల్ అండ్ డీఎస్ఏ కంటెంట్ కోసం మన పేజ్‌ని ఫాలో చేసి పెట్టుకోండి.